హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. మరి ఈ సమయంలో ప్రేయర్ చేసుకొని ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, నీకే వందనాలు. స్తోత్రములు ప్రభువా. గడిచిన కాలమంతయు కాచి కాపాడిన తండ్రి నీకే వందనాలు. అగ్నిజ్వాలల వంటి కన్నులు గల దేవా నీకే వందనాలు. స్తోత్రములు తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తూ ఉంటుండగా అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా నీ నామ మహిమార్థమే నడిపించండి. ఏ విధమైనటువంటి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుచుకుందామండి. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు, లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు, లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి మూల పురుషుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది పురుషుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఈ సమయంలో మీ యొక్క రెండు చేతులు పైకెత్తినట్లయితే మనం దేవుని ఆరాధన చేసుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలేసయ్యా వందనాలేసయ్యా వందనాలేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ, స్తుతులకు పాత్రుడ, స్తుతుల సింహాసనాసీనుడ, స్తుతుల మధ్య సంతోషించు మా దేవా నీకే వందనాలు. స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు. స్తోత్రములు ప్రభువా, నీకే వందనాలు. స్తోత్రములు తండ్రి. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం.
నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనందరితో కూడా మాట్లాడాలన్నా. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వాంతర్యం నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతవి కాచి కాపాడిన తండ్రి నీకే వందనాలు స్తోత్రములు ప్రభు. దినదినము కూడా మీ వాక్యమును మాకు అందిస్తూ బోధిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్న దైవమా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో ఎవరెవరు ఎట్టి ఆత్మీయ ఆహార కొరతతో ఉన్నారో నీకు తెలిసిన ప్రభు, ఎవరికి ఏ ఆత్మీయ ఆహారం అందించాలో మీకు తెలిసిన తండ్రి దేవా, అటువంటి వర్తమానంలో మీరు మా అందరికీ అనుగ్రహించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ఓదార్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాల్పంచుకుంటూ ఉన్నారు కదా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు కదా. మరి మాకు చాలా కాల్స్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి, మేము ఈ కార్యక్రమాల ద్వారా బలపడుచున్నామని చెప్పి. సమస్త మహిమ మన యేసుకి చెల్లింది గాక. ఇంట్లో అందరూ బాగున్నారు కదా? పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా? మరి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే మాకు తెలియజేయండి. మనంతా కలిసి ఒక కుటుంబంగా ప్రార్థన చేద్దాం. ప్రభు అద్భుతాలు చేసేటువంటి వాడు, ప్రభు మనల్ని నడిపించేటువంటి వాడు. మరి ఈరోజు మనం వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన మనం ఈరోజు 13వ వచనాన్ని మనం ధ్యానించుకొని పోతున్నాం. నీ నోట నీవు సెలవిచ్చినటువంటి న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించేదను. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించేదను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన అత్యంతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం వందన ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 119వ కీర్తన 13వ వచనంలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క దేవుని యొక్క చట్టాలన్నిటిని గురించి మాట్లాడటం రచయితకి చాలా ఆనందంగా ఉందన్నమాట. దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనలు ఎంత అద్భుతంగా ఉంటుంటే, ద్వితీయోపదేశంలో 28వ అధ్యాయంలో నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినేలా నీవు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఒక సిస్టమ్ ఉంటుంది,
ప్రతిదానికి కూడా ఒక జాబ్ రావాలన్నా, లేకపోతే మన జీవితంలో ఏది పొందుకోవాలన్నా ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడు క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు, మన దేవుడు ఒక క్రమశిక్షణ, ఒక సిస్టమ్ గుండా మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. హల్లెలూయా, వివరించుదును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి ఆ చట్టాలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అక్షరాల దేవుని నోట నుంచి వెలువడినటువంటి మాటలు అన్నమాట. హల్లెలూయా. ఈ 119వ కీర్తనలోనే మనం 72వ వచనం చూసినట్లయితే, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. దేవుడు ఒక సిస్టమ్ ఇచ్చాడు, ఒక లా ఇచ్చాడు అనమాట. అవి ఈ వేల కొలది వెండి బంగారాలు అంటే అవి నాకు చాలా విలువైనటువంటివి అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుని మాట ఏమి సెలవిస్తూ ఉన్నదంటే, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుచున్నాను. చూడండి, దేవుడి నోటి నుంచి వచ్చే మాట, వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. అంటే దేవుడి నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట మన జీవిత గమ్యాన్నే మార్చేస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా మనం కొత్త నిబంధనలో కూడా ఈ యొక్క మాటను మనం చూడవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, అందుకు ఆయన దేవుడు చెప్తూ ఉన్నాడు, సాతానుతో చెప్తున్నటువంటి మాట అనమాట, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు, అద్భుతమైనటువంటి దేవుడు కదండి మన దేవుడు. దేవుడు సాతానికి ఇచ్చినటువంటి సమాధానం వాక్యం ద్వారా ఇస్తూ ఉన్నాడు. ఆ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి మాటను పట్టుకొచ్చి ఈ యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మనకి శ్రమలు వచ్చినప్పుడు, ఏంటి ఈ జీవితం అంతా శ్రమలు, ఈ శ్రమల్లో నన్ను ఎవరు పట్టించుకునే వారు లేరా, నాకు ఇటువంటి శ్రమలు వచ్చి నన్ను అందరూ నన్ను విడిచిపెట్టేరా అని ఎవరంటారంటే, 91వ కీర్తన 15వ వచనం తెలియనటువంటి వారు ఏమంటారంటే, నాకు శ్రమలు వచ్చాయండి, నాకు ఎవ్వరు లేరు, నేను నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను అంటారు. కానీ అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయంలో దేవుడు మాట చెప్తాడు, ఈ లోపల మీకు శ్రమలు సంభవించును అని చెప్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఆదరించేది ఒక మాట అండి, ఒకే ఒక మాట. కాబట్టి ఈ మాటలు మనుషుల్ని ఆదరిస్తాయి. దేవునికి స్తోత్రం. మనం ఈరోజు ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. అద్భుతమైనటువంటి విషయం దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. ఉదయ మధ్యాహ్నకాల సమయంలో ఒక శతాధిపతి వచ్చి, 8వ అధ్యాయంలో ఉంటారు, శతాధిపతి వచ్చి దేవుని దగ్గరికి, అయ్యా నా దాసుడు బలహీనుడైపోయాడయ్యా, అయితే మరి నాడు వస్తాను ఇంటికి ప్రార్థనకి, వద్దయ్యా నువ్వు రావద్దు, కానీ ఒక మాట సెలవు చాలు, నీవు ఒక మాట చెప్తే చాలయ్యా, సెట్ అయిపోతుంది మొత్తం అంతా. అంటే దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాటకి ఎంత విలువ ఉన్నదో చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో విడుదల ఉంది, దేవుని మాటలో స్వస్థత ఉంది, దేవుని మాటలో అభిషేకం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా వస్తుందండి ఆ మాట అంటే, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతుంటుంటామో దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతుంటుంటాడు, వాక్యం ద్వారా, మాటల ద్వారా దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించి నానా విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు ప్రతి వారితో కూడా. కానీ ఆ వాక్యాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి చూడండి, దేవుడు చెప్తున్నాడు అసలు మనుషుడు ఎలా జీవించాలంటే మాట వల్ల. మనం యెహోషువ గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం, మోషే గురించి ధ్యానం చేసుకుంటూ. మోషే గారు 40 రోజులు కొండ మీదకి వెళ్ళి 40 రోజుల తర్వాత వస్తుంటే ఆయన ముఖం ప్రకాశిస్తుందంట. 40 రోజులు స్నానం చేయని వాళ్ళ ముఖం ఎలా ఉంటుందండి? 40 రోజులు స్నానం 40 రోజులు కాదు, ఒక రోజు స్నానం చేయకపోతే మన ముఖం ఎంత ఉంటుంది, ఎంత చిరాగ్గా అనిపిస్తుంటుంటుంది. అటువంటిది 40 రోజులు అక్కడ ఉన్నాడు ఆయన. 40 రోజులు దేవునితో గడిపాడు. 40 రోజులు పానీయం ఏంటంటే నీళ్ళు తాగలేదంట, ఆయన ఆహారం తినలేదంట, స్పష్టంగా రాసింది బైబిల్లో. కానీ ఆయన ముఖం మంచి ప్రకాశవంతంగా ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వలన జీవిస్తున్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే ఎనర్జీ వస్తుందన్నమాట. ఆ దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట మోసేని జీవింపజేసింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి యెహోషువ గారు కూడా ఉన్నారు కొండ మీద. ఆయన ఎట్లాగా? ఆయన కూడా అంతే దేవుని మరి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞను గుర్తు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు ఆయన అనుభవిస్తూ వస్తూ ఉన్నాడు. ఎనర్జీ వచ్చిందనమాట. హల్లెలూయా. మాటలు మనం బ్రతికిస్తాయి. దేవుని మాటలో జీవం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దప్పికొనమని చెప్పాడు ఎవరు? సమరయ స్థితితో దేవుడు.
కాబట్టి దేవుడిచ్చేటువంటి నీళ్లు, దేవుడిచ్చేటువంటి జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే మాటల నుంచి. ఆయన నిజంగా జీవజాలం ఏమైనా ఇచ్చాడా? లేదు, ఆయన మాటే జీవజాలం అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 8:3 నీకు తెలియదా అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ నోట నీవు సెలవిచ్చినటువంటి న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించగలుగుతున్నావా? దేవుడు వివరిస్తా ఉన్నాడు. సాతాను వచ్చి దేవుడితో మాట్లాడుతుంటే సాతానికి దేవుడు వివరిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవాని ఎదురు నేను పాపం చేయకున్నాను, హృదయం నీ వాక్యం ఉంచుకుని అన్నాము, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట, నోరు వివరిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు సెలవిచ్చినటువంటి న్యాయ విధులన్నిటినీ, అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపేసుకున్నాం అనుకోండి, హృదయం నిండా నిండి ఉన్నదనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి? ఫ్రెండ్స్తో మాట్లాడినా, నేను కొన్ని నెలల తర్వాత ఊరు వెళ్ళాను, మా ఊరు విలేజ్ వెళ్తే గ్రౌండ్లో సరదాగా వాకింగ్ చేస్తూ ఉంటుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. అయ్యారాలో ఏంటి అది ఇది మాట్లాడుతుంటే 2 నిమిషాలు ఒక 1 మినిట్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడి, అసలు ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు బానిసలు అయిపోయారంట అక్కడికి వెళ్ళి అనేసరి ప్రశ్న. మంచి అవకాశం అని చెప్పి అంత దేవుని వాక్యం నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ పార్కులోకి వెళ్ళినా, కూర్చున్నా, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో విధంగా దేవుని మాటలు మనం వివరించవచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ మనం చాలా విషయాలు మాట్లాడుతుంటుంటాం, చాలా సమయాన్ని వృధా చేస్తుంటుంటాం, చాలా విధాలుగా గడుపుతుంటాం, కానీ ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడం, దేవుని మాటలు చెప్పడానికి ఇష్టపడం. చూడండి, ప్రార్థన చేద్దామంటే 10 నిమిషాలకు ప్రార్థన అయిపోతుంటుంది మనకి. అదే మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మామూలు ఏదైనా మాటలు ఎన్ని గంటలైనా వెళ్ళిపోతూనే ఉంటుంటాయి. హల్లెలూయా, దయచేసి గమనించండి. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇక్కడ ఏంటంటే, మనుషుడు ఎలా జీవించారంట? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ వాక్యం ద్వారా మీరు అందరూ బలపడ్డారని నేను నమ్ముచున్నాను. మరి దేవుని మాటలు చాలా విలువైనటువంటి, వెండి బంగారాల కంటే విలువైనటువంటివి. అటువంటి వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినాడని నమ్ముచూ ఉన్నాను. మరి ఈ యొక్క కొద్ది మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆదరించిన గాక. దయచేసి ప్రతి వారు కూడా మరి మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే, ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మేము కామెంట్ చూసి, ఒకవేళ ఇప్పుడు వెంటనే చేయలేకపోయినా తర్వాత మేము కామెంట్ చూస్తున్న ప్రార్థన చేస్తాం. ఎందుకంటే కామెంట్స్ పెడుతున్నప్పుడు కొంతమంది కామెంట్స్ పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎప్పుడైనా మీ ఆన్లైన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ మేము చదవకపోతే బాధపడద్దు. దయచేసి మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. వెంటనే కామెంట్ రూపంలో మీ యొక్క సమస్యలను తెలియజేయండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, వందనాలు నా ప్రభా. ఎదిగిన ప్రభు, ఈ సమయంలో ఎవరైతే నా ప్రభా కామెంట్ రూపంలో సమస్యలు తెలియజేస్తూ ఉన్నారో వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, ఆర్థికమైనటువంటి, అనారోగ్యమైనటువంటి సమస్యల నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. నీవే నా ప్రభావాన్ని స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎవరికి లేకుండాను చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడినట్లు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృప చూపించినందుకు వందనాలు తండ్రి. యేసు నామమున ప్రభు, ఎవరైతే విశ్వాసంతో ఇక్కడ కామెంట్ రూపంలో వారి సమస్యలు తెలియజేశారు వారందరినీ జ్ఞాపం చేసుకున్నందుకు నీకు వందనాలు. వారందరిని ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. నీ అభిషేకం చేత నడిపించండి నా ప్రభా. విడుదల దాయిచ్చేయమన్న ప్రభా. యేసు క్రీస్తు నామములో ప్రతి బంధకాలను ఇప్పుడే బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాం. అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడుదలనిచ్చావు. ఎవరైతే సమస్యలు కామెంట్ రూమ్లో పెట్టారో వారికి నా ప్రభు స్వస్థత ఇచ్చావు అన్న ప్రభా. ఆ సమస్య ఇంకా డస్ట్బిన్లో పాడేసినట్టు నా ప్రభు, వారికి అటువంటి సమస్య ఇంకా లేకున్నట్టు చేసినందుకు వందనాలు. దీవించమని, ఆశ్రయించి, బలపరచమని, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే నా ప్రభు గర్భిణీలో ఉన్న వారందరికీ నా ప్రభు చక్కటి సుఖమైనటువంటి ప్రసవాలను అనుగ్రహించండి. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేకుండా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉద్యోగాల్లో నా ప్రభు ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వారందరికీ ఉద్యోగాలు దయచేయండి నా ప్రభు. ఎవరైతే నా ప్రభు మరి హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకున్న ప్రభు. ఎవరైతే నా ప్రభు మరి ఎగ్జామ్స్ రాయటానికి సిద్ధపడుతూ ఉన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకోండి. రాసిన వారికి మంచి ఫలితాలను దయచేయండి. సమస్తమని నా మహిమర్ద నడిపించమని, మరి నా ప్రభు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇది ఈ సమయంలో ఎవరైతే కామెంట్ రూపంలో వారి సమస్యను తెలియజేస్తున్నారో యేసు నామమున అభిషేకం విడుదల దయచేసి, వారి సమస్య మేము చదవకపోయినాను, వారి పేరు మేము సమస్తం చూస్తున్న దేవుడు నా తండ్రి. నువ్వు విడుదలిస్తున్నటువంటి దేవుడు, నువ్వు అద్భుతం చేసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. నీ కృప చేత నడిపించమని, బలపరచమని, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నా ప్రభు ఇప్పుడే వారి సమస్య నుంచి విడుదల దయచేసావు. మరి నువ్వు గొప్ప స్వస్థతలు, గొప్ప విడుదల నువ్వు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. మేము నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క కార్యక్రమాలను రెగ్యులర్గా చూస్తూ మరి బలపరిచినందుకు వందనాలు. మిస్ అవ్వకుండా ఎప్పుడు కూడాను
మరి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేము ముందుకు వెళ్తూ ఉంటుంటాం. మరి ఈరోజు మీ సమస్యలు మేము చదివి ప్రేయర్ చేయలేకపోయాం, ఏమనుకోకుండా మేము తర్వాత చదివి అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. మరి ఈ కార్యక్రమం ఎంతతో ముగించాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, నువ్వు గొప్ప దేవుడు, అద్భుత రీతిలో కార్యక్రమాన్ని నడిపించావు. నిజమే, నీ మాట చాలా విలువైనటువంటిది నా తండ్రి. నీ మాట అగ్ని వంటిది కాదు అని సెలవిచ్చిన తండ్రి. నీ మాట దహించు అగ్ని వంటిది నా ప్రభా. ప్రతి సమస్యను దహించి వేస్తుంది నా ప్రభా. మాలో ఉన్న ప్రతి అంధకారమును తీసివేసి వెలుగునిస్తుంది నా ప్రభా. అటువంటి రీతిలో ఈరోజు కార్యక్రమాన్ని నువ్వు ప్రతి వారిపైన అభిషేకం కుమ్మరించవు, దీవించమని, ఆశ్రయించి బలపరచమని, ప్రతి సమస్య నుంచి ఇప్పుడే విడుదలను ప్రకటిస్తున్నా తండ్రి. ఈ కార్యక్రమం దినదినం అభివృద్ధి చెందుటకు, ఆశీర్వదించబడ్డకు నువ్వు కృప చూపించమని, నీ నామ మహిమార్థంగా నడిపించి అద్భుతమైన విడుదల ప్రతి వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి బలపరచును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి రేపు ఉదయకాల సమయంలో 4:30కి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఉంటాయి. దయచేసి అందులో ఏకీభవించండి. తెలియనటువంటి వారికి ఈ కార్యక్రమం గురించి చెప్పండి. ఎప్పుడు మిస్ అవుద్దో 5 నిమిషాల వాక్యం, అద్భుతమైనటువంటి వాక్యం. ఈ యొక్క వాక్యాల ద్వారా అనేక మంది బలపడుతున్నారు. ఈ కార్యక్రమం ఎప్పుడు మిస్ అవ్వకూడదని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. దేవుని కృప మీకు ఎల్లప్పుడు తోడై నడిపించును గాక, ఆమేన్.